హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కాస్ట్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 218వ భాగం. వాళ్ళిద్దరిని చూసి శృతికి చిరాకు వస్తున్నా ఇప్పుడు తన చిరాకు చూపిస్తే తను శక్తి కాదని తెలుసుకొని మళ్ళీ రాద్ధాంతం చేసి ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమోనని భయపడి మొహం మీద నవ్వు పులుముకుంటూ ఏంటి అత్తయ్య గారు అని అడిగింది. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వే కదా రుద్రకి సపరేట్గా లంచ్ ప్రిపేర్ చేసి మరీ తీసుకువెళ్తావు. మరి ఈ రోజేంటి? కనీసం ఆ మాట కూడా ఎత్తటం కాదు కదా. రుద్ర కోసం ఆలోచించకుండా బయటికి ఇంట్లోకి పరుగులు తీస్తున్నావు. నీ పద్ధతేం మాకర్థం కావట్లేదు శక్తి. ఏం జరుగుతుంది? నువ్వెందుకు రుద్రని పట్టించుకోవటం లేదు? వాడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం లేదు? పైగా మార్నింగ్ కూడా అక్క చేత టిఫిన్ ప్రిపేర్ చేయించావు అంట. ఎందుకు? అలా చేస్తే రుద్రకి నచ్చదని నీకు తెలుసు కదా అని నిలదీశారు మంజుల గారు. అది అది అత్తయ్య అని శృతికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ వెంటనే చేయి కట్టయింది అత్తయ్య. అందుకే వంట చేయలేకపోయాను. అత్తయ్య చేత వండించింది కూడా రుద్రగారికి దగ్గరవుతారేమోనని. అంతే తప్ప ఇందులో నా దురుద్దేశం ఏమీ లేదు అత్తయ్య అని కళ్ళనీళ్ళు ఆటోమేటిక్గా తెచ్చిపెట్టుకొని వాళ్ళని నమ్మించింది. అయ్యో! అవునా? మరి చెప్పవే? ఇప్పుడెలా ఉంది? అంటూ కంగారుగా శృతి చేతిని పట్టుకునేలోపు శృతి ఆ చేతిని వెనక్కి లాక్కొని, ఇప్పుడు పర్వాలేదు. కానీ రుద్రగారికి నా మీద చాలా కోపం వచ్చింది. ఆయన కోపం పోగొట్టటానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య. అందుకే నన్ను సాయంత్రం వరకు ఎవరూ కదిలించకండి. నేను మా రూమ్‌కి వెళ్తున్నాను అనగానే మంజుల గారు, మహిమ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని రుద్ర పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఆ రూమ్‌లోకి వెళ్లరు. అది సెక్యూర్ లాక్డ్. నీకు లాక్ తెలుసు కదా! వెళ్ళు. దానికి మా పర్మిషన్ ఎందుకు? అని అన్నారు. అప్పటి వరకు నార్మల్ డోర్ అనుకున్న శృతి అది బయోమెట్రిక్ అండ్ పాస్వర్డ్ లాక్ అనగానే షట్. ఇప్పుడెలా వెళ్ళాలి? ఆ పాస్వర్డ్ ఎలా కనుక్కోవాలి? అని మంజుల గారి వైపు, మహిమ గారి వైపు చూస్తూ వీళ్ళని అలిగితే మళ్ళీ ఒక తంట అనుకుంటూ ఇప్పుడు మా రూమ్‌కి వద్దులే అత్తయ్య. నేను గెస్ట్ రూమ్‌కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. తర్వాత రూమ్‌లోకి వెళ్ళి నా ప్రిపరేషన్ చేసుకుంటాను అని సిగ్గుపడుతూ చెప్పి గెస్ట్ రూమ్‌లోకి వచ్చి పడి, ఇప్పుడేం చెయ్యాలి? రుద్ర ఏం పాస్వర్డ్ పెట్టుంటాడు? ఖచ్చితంగా అది ఆ శక్తికి తెలిసే ఉంటుంది అనుకుంటూ ఫణీంద్ర గారికి ఫోన్ చేసి అదే విషయం అడగగా, ఫణీంద్ర గారు తల కొట్టుకుంటూ, ప్రతి విషయం అది చెప్తుందని కలగంటున్నావా శృతి? నువ్వు రుద్రకి దగ్గరవుతానంటే అది ఎందుకు ఒప్పుకుంటుంది? తప్పకుండా చెప్పదు. ఎలాగోలా నువ్వే ట్రై చెయి. ఆ మాత్రం కూడా చేయలేని దానివి రుద్ర కోసం అంత దూరం పరిగెత్తటం ఎందుకు? వెనక్కి వచ్చేసేయి నీ వల్ల కాకపోతే అని కోపంగా ఫోన్ కట్ చేస్తే శృతి ఆయన్ని తిట్టుకుంటూ అందరూ ఎవరికి వారు చెప్పుకుంటారే తప్ప నా పొజిషన్ అర్థం చేసుకోరు అని అనుకొని మధ్యాహ్నం వరకు ఏం చెయ్యాలని ఆలోచించి టెర్రస్ మీద ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అనుకుని టెర్రస్ మీదకి వెళ్ళి అంతా చూసి తనకి కావలసినవన్నీ డ్రైవర్ ద్వారా తెప్పించుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం అంతా ప్రిపేర్ చేసి ఆ రోజు తన మనసులో మాట మొత్తం చెప్పి రుద్రని తన సొంతం చేసుకోవాలని కలలకంటూ అనుకుంది శృతి. నైట్ కాగానే శృతి చక్కగా స్నానం చేసి లైట్ వెయిట్ శారీ విత్ సింపుల్ పళ్ళు కట్టుకొని అందంగా మెడలో సింగిల్ చైన్, ఒక పసుపు తాడు, మ్యాచింగ్ గాజులు, వేలికి శక్తి ఇచ్చిన ఉంగరం పెట్టుకొని స్ప్రే కొట్టుకొని ఎప్పుడెప్పుడు రుద్ర వస్తాడా అని సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే అందరూ శక్తిని చూసి అయోమయానికి గురయ్యారు. ఎందుకు అలా రెడీ అయ్యిందో అర్థం కాక, ఎప్పుడు అలా శక్తిని అందరిలో చూడకపోవటం వలన, బికాజ్ తను రుద్ర దగ్గర తప్ప ఎవరి దగ్గర అలా రెడీ అవ్వదు. రేపు మళ్ళీ నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిద్దాం బావా. ప్రస్తుతానికి వదిలేయ్. శక్తికి ఏం కాదు. ప్లీజ్ బావా అని రుద్ర చాలా రెస్ట్‌లెస్‌గా కనిపిస్తూ ఇప్పుడు కూడా శక్తి కోసం పరిగెడితే ఇంట్లో తెలిసిపోయి మళ్ళీ శక్తికి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందేమోనని భయపడి రుద్రని డైవర్ట్ చేస్తూ అడిగాడు. రుద్ర అసహనంగా, సరేలే పో
అని చెప్పి వేణు వెళ్ళిపోయాక రుద్ర శక్తి కోసం ముందుకు కదిలే చివరి క్షణంలో రుద్రకి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి అటువైపు నుంచి శృతి శక్తి ఫోన్లో, రుద్ర గారు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఉండగానే ఫోన్ కట్ చేసి, నా జీవితానికి ఇదొకటి. దీనిని చూస్తుంటేనే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది అని ఫ్రస్ట్రేషన్‌గా అనుకుంటూ ఉండగానే, ఈసారి ఆనంద్ గారి నుంచి ఫోన్ రావటంతో తప్పక లిఫ్ట్ చేస్తే, రుద్ర నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా ఇంటికి రా. నీతో మాట్లాడాలి అని చెప్పటంతో తప్పక శక్తి కోసం వెతుకులాట ప్రస్తుతానికి పోస్ట్‌పోన్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర సిట్యుయేషన్ చూసి మిగిలింది చూసుకుందామని కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ తన ప్రతి ఆలోచనలో శక్తినే నిండిపోయి ఉండటంతో ఇక ఆగలేక కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ఆ పనిని పోస్ట్‌పోన్ చేయలేక తాతయ్య మాట కాదనలేక ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని సెక్యూరిటీకి అప్పగించి ఉదయానికల్లా ఇన్ఫర్మేషన్ రావాలని గట్టిగా చెప్పి ఇంటికి బయలుదేరాడు. కానీ త్వరగా వెళ్ళబుద్ధి కాక హైదరాబాద్ రోడ్లన్నీ చక్కర్లు కొడుతూ ఎక్కడైనా శక్తి జాడ తెలుస్తుందని వెతుకుతూ ఎక్కడా కనీసం తన ఆనవాళ్ళు కూడా కనిపించక 9:30 టైంలో ఇంటికి చేరుకున్నాడు అసహనంగా. ఇంటికి వచ్చిన రుద్ర కనీసం ఫ్రెష్ అవ్వకుండా ఆనంద్ గారి రూమ్‌కి వెళ్ళిపోయాడు. అప్పటికే అందరూ డిన్నర్ చేసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం గమనించి శృతి రుద్ర రావటమే ఎగ్జైట్ అయ్యి పైకి లేచి శక్తి ఎలా అయితే ప్రేమగా పిలుస్తుందో అలా పిలవటానికి రెడీ అవుతూ ఉండగానే రుద్ర కనీసం తన వైపు చూపు కూడా తిప్పకుండా వెళ్ళిపోవటం అసహనానికి గురిచేసి ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. చెప్పండి తాతయ్య, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పారు? అని రుద్ర మొహంలో అలసట స్పష్టంగా కనిపించేలా సోఫాలో కూర్చొని అడిగితే, ఏం చేస్తున్నావు రుద్ర నువ్వు? శక్తిని ఎందుకు పట్టించుకోవటం లేదు? తను ఆఫీస్‌కి వస్తే ఎందుకు నువ్వు శక్తిని ఆఫీస్‌కి రావద్దని అల్టిమేటం జారీ చేశావు? పాపం తను చాలా బాధపడుతుంది. ఎప్పుడు నువ్వు తనతో అలా బిహేవ్ చేసింది లేదు కదా! మరి ఇప్పుడెందుకు కొత్తగా ఇలా చేస్తున్నావు? ఏమైనా జరిగిందా? లేదంటే శక్తి మీద నీకు కోపం వచ్చిందా? తన మీద నీకు కోపం వచ్చే ఛాన్స్ లేదు. మరి ఇంకేం జరిగింది? అని అడిగారు అనుమానంగా. ఇప్పుడు ఆనంద్ గారికి జరిగిందంతా చెప్పి ఆయన్ని బాధ పెట్టటం ఇష్టం లేక ఆహ్, ఎందుకని అందే అలాంటిదేమీ లేదు తాతయ్య. నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. శక్తి నా దగ్గరే ఉంటే తన ఆలోచనలు నన్ను చుట్టుముట్టి వర్క్ సరిగా చేయలేకపోతున్నాను. అందుకే తనని ఆఫీస్‌కి రావద్దన్నాను అని ఏదో కవర్ చేశాడు కానీ, తన మొహంలో చిరాకు మాత్రం చూపించకుండా ఉండలేకపోయాడు. రుద్ర మాటల్లో తేడా, తన మొహంలో చిరాకు, పిలుపులో మార్పు అన్నీ గమనిస్తూ ఉన్న ఆనంద్ గారికి ఎందుకో తేడాగా అనిపించి, మరి ఎందుకు తనని నీ రూమ్‌లోకి కూడా రానివ్వకుండా గెస్ట్ రూమ్‌లో ఉండమని చెప్పావు? అని అడిగారు. తాతయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇది మా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదని నేననుకుంటున్నాను. కావాలని మీరనుకున్నా నేను చెప్పను. కాబట్టి అనవసరంగా మీరు మా విషయాల్లో కలగజేసుకోకుండా దూరంగా ఉండటమే మంచిది. కాదు, కూడదు అని అంటే నేనసలు ఈ ఇంటికి రావటం కూడా మానేయాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను అని ఇక ఆనంద్ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. రుద్ర ఎందుకు అంత కోపంగా అలా మాట్లాడాడో అర్థం కాని ఆనంద్ గారు ఆలోచించటం మొదలుపెట్టాడు. రుద్ర రూమ్‌లోకి వెళ్తూ కనీసం కింద వాళ్ళ వైపు చూపు తిప్పకుండా ఉండటం గమనించిన మంజుల గారు, మహిమ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని శృతి వైపు చూడగానే, శృతి రుద్ర వైపే చూస్తూ తన వెనకే పరిగెత్తటానికి సిద్ధంగా ఉందన్నట్టు ఆతృత కనబరుస్తూ, నేను రుద్రగారితో మాట్లాడి వస్తాను అని చెప్పి మెట్ల దగ్గరికి వచ్చేసరికి రుద్ర వెనక్కి తిరగకుండానే, నా రూమ్‌లోకి కొన్ని రోజులు ఎవరూ రావటానికి వీల్లేదు. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఆఖరికి శక్తితో సహా ఎవ్వరూ అటువైపు రాకండి. కాదని వస్తే మాత్రం నేను ఈ ఇంట్లో కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోతాను. ఇక మీ ఇష్టం అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు రుద్ర. రుద్ర డెసిషన్‌కి అందరూ షాకయ్యి ఆటోమేటిక్‌గా తలలు శృతి వైపు తిప్పితే, శృతి ఏడుస్తూ గెస్ట్ రూమ్‌లోకి పరిగెత్తింది కావాలని. అక్కడ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక. చూద్దామండి.
ఏదో ఒక అవకాశం రాకపోదు కదా! మనకింకా 1 వీక్ టైముంది. ఆలోపు మనల్ని నా రుద్ర గారు కనిపెడతారు అన్న నమ్మకం నాకుంది. మేబీ ఇప్పటికే చాలా వరకు వచ్చేసే ఉంటారు. సో, డోంట్ వరీ అని అభయం ఇస్తున్నట్టు చెప్పింది శక్తి. ఏమో అండి. నాకైతే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని శ్రీధర్ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే, శక్తి నవ్వుకుంటూ అక్కడే ఉన్న టీవీ ఆన్ చేసింది. శక్తిని అంత రిలాక్స్‌గా చూసిన శ్రీధర్ బుర్ర గోక్కుంటూ, "ఏవండీ! మీరింత రిలాక్స్‌గా ఉండటం చూసి పిచ్చెక్కిపోయేలా ఉంది నాకు. ఎక్కడైనా ఆడపిల్ల ఇలాంటి సమయంలో బెంబేలెత్తిపోయి కాపాడండి అని అరవటం విన్నాను. కానీ మీరు మాత్రం ధైర్యంగా మీ భర్త వస్తాడు అంటూ ఎదురు చూస్తూ ఇదిగో ఇలా టీవీ చూస్తున్నారు" అని అన్నాడు. "ఏదో ఒకటిలెండి. వదిలేయొచ్చు కదా! ఇప్పుడు అరవటం లాంటివి వద్దు. మేబీ రేపటికల్లా రుద్రగారు నా గురించి తెలుసుకుంటారు. ఖచ్చితంగా మన వరకు వస్తారు. అప్పుడు ఈ 1 వీక్ ఆయన్ని నా దగ్గరికి రాకుండా ఎలా ఆపాలా అని నేనాలోచిస్తున్నాను" అనగానే, "పిచ్చి పట్టింది మీకు. అందుకే ఇలా ఆలోచిస్తున్నారు. రుద్ర వస్తే తనతో పాటు మీరు వెళ్ళిపోండి. అంతేకాని ఇక్కడే ఉండి ప్రమాదంలో పడొద్దు. ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోండి" అని సీరియస్ అయ్యాడు శ్రీధర్. "నేననుకున్నంత చెడ్డవారేం కాదు మీరు" అని శక్తి నవ్వుతూ శ్రీధర్ వైపు చూసి అంటే, శ్రీధర్ బింకంగా మొహం పెట్టి, "నాకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే నేనిలా ఉంటాను. నచ్చని వాళ్ళ దగ్గర ఒరిజినల్ శ్రీధర్ బయటికి వస్తాడు" అని రుద్రని గుర్తు చేసుకొని చెప్పి, "మీరింత ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ భర్త వస్తే వెళ్ళిపోండి శక్తి గారు. ఎందుకు మిమ్మల్ని, మీ బిడ్డని ప్రమాదంలో పడేస్తారు చెప్పండి? అనవసరమైన రిస్క్‌లు" అని అంటుంటే, శక్తి ఒప్పుకోకుండా, "ఇప్పుడు నేను వెళ్ళిపోతే శృతి మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. ఇదంతా మీరే కావాలని చేశారని అపోహ పడుతుంది. పైగా ఫణీంద్ర తనకేం చెప్పాడో తెలియదు. వాడి మాటలు బాగా గుడ్డిగా నమ్ముతుంది. ఇటువంటి సమయంలో నా స్వార్థం నేను చూసుకోలేను. చూద్దాం ఏం జరుగుతుందో" అని భుజాలెగరేసి, "నాకు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంటాను" అని శక్తి శ్రీధర్‌ని వదిలేసి పడుకోవటానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతే, శ్రీధర్ శక్తి అన్నట్టు తర్వాత రోజు రుద్ర వస్తే ఎలా అయినా శక్తిని పంపించాలని ఫిక్స్ అయ్యి, ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.